హలో ఎవ్రీవన్, ఈరోజు మనం జనరల్ అనస్థెటిక్స్ గురించి నేర్చుకుందాం. అసలు జనరల్ అనస్థెటిక్స్ అంటే ఏంటి? మీరు వింటూ ఉంటారు, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు, అనస్థీషియా ఇచ్చాక సర్జరీ చేస్తారు. అనస్థీషియా అంటే ఏంటి? మత్తు. ఒక పేషెంట్ ఏంటి కాన్షియస్లో ఉండరు, వాళ్ళకి రిఫ్లెక్సెస్ ఉండవు, మూమెంట్స్ ఉండవు. అండ్ లోకల్ అనస్థెటిక్స్ కూడా వింటారు మీరు. అసలు లోకల్ అనస్థీషియా అంటే ఏంటి? లోకల్ అనస్థీషియా అంటే పేషెంట్ కాన్షియస్లోనే ఉంటారు, పేషెంట్కి ఏం జరుగుతుంది ఏంటని తెలుసు, అండ్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చూస్తారు, చుట్టుపక్కల అన్ని చేయగలుగుతారు, వాళ్ళు కాన్షియస్లోనే ఉంటారు. కానీ ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే వాళ్ళకి సెన్సేషన్ ఉండదు. ఎగ్జాంపుల్, టూత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు డెంటిస్ట్లు, వాళ్ళు ఏం చేస్తారు? లోకల్ అనస్థీషియా ఇస్తారు. అంటే ఆ గమ్స్ ఏరియాలోనే ఒక నర్వ్కి వాళ్ళు ఏంటి లోకల్ అనస్థీషియా ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి సెన్సేషన్ ఉండదు ఆ ఏరియాలో, అక్కడ టచ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి తెలియదు. సో అలా టూత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కానీ జనరల్ అనస్థీషియాలో ఏమవుద్ది? కంప్లీట్గా కాన్షియస్లోనే ఉండరు పేషెంట్, వాళ్ళకి ఏమవుతుంది ఏం తెలియదు, వాళ్ళు మాట్లాడలేరు, ఏం చేయలేరు. జనరల్ అనస్థీషియా అనేది హోల్ బాడీ పైన వర్క్ చేస్తుంది. లోకల్ అనస్థీషియా అనేది ఓన్లీ పర్టికులర్ ఏరియా మాత్రమే సెన్సేషన్ లాస్ ఎలా చేస్తుంది. జనరల్ అనస్థీషియాలో ఏంటి? సెన్సేషన్ ఉండదు, కాన్షియస్లో కూడా ఉండరు, వాళ్ళకి రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉండవు, మూమెంట్ ఉండదు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా జనరల్ అనస్థీషియాకి ఉండి లోకల్ అనస్థీషియాకి డిఫరెన్స్? ఇప్పుడు మనం జనరల్ అనస్థెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ అనస్థెటిక్స్ ప్రొడ్యూస్ ఎ రివర్సబుల్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. మనకి తెలుసు జనరల్ అనస్థీషియా ఇస్తే ఏంటి? లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని, అంటే పేషెంట్ కాన్షియస్లో ఉండరు అని. కానీ ఇక్కడ రివర్సబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అసలు రివర్సబుల్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక సర్జరీ చేస్తున్నాం, పేషెంట్ని అన్కాన్షియస్లోకి వెళ్ళేలా చేస్తున్నాం, అండ్ సర్జరీ చేసేసాక పేషెంట్ నార్మల్ అయిపోతున్నారు, మళ్ళీ కాన్షియస్లోకి వస్తున్నారు కదా, అట్లనే అన్కాన్షియస్లో ఉండట్లే కదా, రివర్స్ అవుతుంది కదా అన్కాన్షియస్ నుండి కాన్షియస్లోకి రావడం. అందుకే రివర్సబుల్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటాం. మేజర్ సర్జరీస్లోనే ఈ జనరల్ అనస్థెటిక్స్ యూజ్ చేస్తామని చెప్తున్నాం కదా. అసలు మేజర్ సర్జరీస్ ఏంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, బైపాస్ సర్జరీ, ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ చేసినప్పుడు జనరల్ అనస్థెటిక్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ జనరల్ అనస్థెటిక్స్ చూద్దాం. జనరల్ అనస్థెటిక్స్ అనేటి 2 టైప్స్ గా క్లాసిఫై అయినాయి. ఎలా? బేస్డ్ ఆన్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మనం ఎలా ఇస్తున్నామో దాన్ని బట్టి డివైడ్ అయినాయి. అంటే కొన్ని ఇన్హలేషన్ మెథడ్స్ లో ఇస్తాం, కొన్ని ఏంటి ఐవి రూట్ అంటే ఇంట్రావీనస్ రూట్ లో, కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తున్నాం. సో ఈ రూట్స్ ని బేస్ చేసుకొని, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ని బేస్ చేసుకొని జనరల్ అనస్థెటిక్స్ అనేటి 2 టైప్స్ గా డివైడ్ అయినాయి. ఏంటి? ఇన్హలేషన్ అనస్థెటిక్స్ అండ్ ఇంట్రావీనస్ అనస్థెటిక్స్. మళ్ళీ ఇన్హలేషన్ అనస్థెటిక్స్ లో 2 టైప్స్ ఉంటది. ఏంటది? వొలటైల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వొలటైల్ లిక్విడ్స్ లో ఈథర్, హాలోథెన్, ఎన్ఫ్లూరెన్, ఐసోఫ్లూరెన్, డెస్ఫ్లూరెన్, సివోఫ్లూరెన్. ఫ్లూరెన్స్ అన్ని సఫిక్స్ లో వస్తుంది, మనకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా. ఫ్లూరెన్, 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 ఫ్లూరెన్. ఈ ఫ్లూరెన్స్ అన్ని ఏంటి? వొలటైల్ లిక్విడ్స్ లో ఉంటది. ఎన్ఫ్లూరెన్, ఐసోఫ్లూరెన్, డెస్ఫ్లూరెన్, సివోఫ్లూరెన్ అండ్ ఈథర్, హాలోథెన్. ఈ 2 కూడా ఉంటాయి. ఏంటి? ఈథర్ అండ్ హాలోథెన్. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఈథర్, హాలోథెన్, ఎన్ఫ్లూరెన్, ఐసోఫ్లూరెన్, డెస్ఫ్లూరెన్ అండ్ సివోఫ్లూరెన్. గ్యాసెస్ లో ఏంటి డ్రగ్ మనం యూజ్ చేసేది? నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం. మనం సై మూవీలో చూస్తాం కదా, బెలూన్స్ కింద పడేస్తారు, అందులో నైట్రస్ ఆక్సైడ్ ఉంటది, చాలా మంది నవ్వుతూ ఉంటారు, అది లాఫింగ్ గ్యాస్, అందుకనే అందరు నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంట్రావీనస్ అనస్థెటిక్స్. ఇంట్రావీనస్ అనస్థెటిక్స్ ఏంటి? నాన్ వొలటైల్ అనస్థెటిక్స్. ఇవేంటి? ఇంజెక్షన్స్ లాగా ఇస్తాం, ఐవి రూట్ లో ఇస్తాం మనం. థయోపెంటాన్, ప్రొపోఫాల్, ఇథోమిడేట్, బెంజోడైజిపిన్స్, కీటమైన్. ప్రొపోఫాల్ ఎక్కువగా యూజ్ చేస్తారు, మన హాస్పిటల్స్ లో కూడా చూస్తాం, ఎక్కువగా యూజ్ చేసే జనరల్ అనస్థెటిక్. ఈ ప్రొపోఫాల్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అనస్థీషియా. 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 ని మనం స్టేజ్ ఆఫ్ అనల్జేసియా అని అంటాం. స్టేజ్ 2 ని మనం స్టేజ్ ఆఫ్ డెలీరియం ఆర్ ఎక్సైట్మెంట్ అని అంటాం. స్టేజ్ 3 ని మనం స్టేజ్ ఆఫ్ సర్జికల్ అనస్థీషియా అంటాం. ఈ స్టేజ్ లోనే మేజర్ సర్జరీస్ అవుతాయి. ఏ స్టేజ్ లో? స్టేజ్ 3 లో. అందుకే స్టేజ్ ఆఫ్ సర్జికల్ అనస్థీషియా అని అంటున్నాం. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్ చూడండి ఫస్ట్. నెక్స్ట్ 4th స్టేజ్ ఏంటి? స్టేజ్ ఆఫ్ రెస్పిరేటరీ పారలైసిస్ ఆర్ మెడ్యులరీ పారలైసిస్. స్టేజ్ ఆఫ్ అనాల్జేసియా ఫస్ట్ స్టేజ్ అని చెప్పాం కదా, అందులో ఏమవుతుంది? పేషెంట్ కాన్షియస్ లోనే ఉంటాడు, అంటే చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుస్తుంది, కానీ అప్పుడే చిన్నగా నిద్ర వస్తూ ఉంటుంది, అంటే డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారు పేషెంట్, నిద్ర వస్తున్నట్టు అవుతుంది పేషెంట్ కి. సెకండ్ స్టేజ్ లో ఏమవుతుంది? పేషెంట్ అన్కాన్షియస్ లోకి వెళ్తారు, అసలు ఏం తెలియదు పేషెంట్ కి ఏం జరుగుతుందని, కానీ పేషెంట్ కి రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉంటాయి. థర్డ్ స్టేజ్ లో ఏంటంటే
రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉండవు, పేషెంట్ కాన్షియస్లో ఉండరు, పేషెంట్కి సెన్సేషన్ ఉండదు, ఏమీ ఉండదు. థర్డ్ స్టేజ్ అనేది బెస్ట్ స్టేజ్ అన్నట్టు. ఏంటి? సర్జరీ చేయడానికి. ఈ స్టేజ్లోనే సర్జరీస్ చేస్తారు. ఏ మేజర్ సర్జరీస్ అయినా ఈ స్టేజ్ ఆఫ్ సర్జికల్ అనెస్థీషియా ఈ థర్డ్ స్టేజ్లోనే చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్యారలైసిస్ ఆర్ స్టేజ్ ఆఫ్ మెడ్యులరీ ప్యారలైసిస్. ఈ స్టేజ్లో ఏంటంటే పేషెంట్కి అంటే నార్మల్గా ఏమవుతుందంటే మెడ్యులరీ ఆబ్లాంగేటన్ మొత్తం డిప్రెస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఆ సెంటర్ ఏం కంట్రోల్ చేస్తుంది అంటే మన హార్ట్ని, రెస్పిరేషన్ని, వీటిని అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. అది డిప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, మన హార్ట్ బీట్ ఆగిపోద్ది, మనం ఏంటి బ్రీతింగ్ తీసుకోలేం, పేషెంట్ కోమాలకి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే అనెస్థీషియా డాక్టర్ మాత్రమే ఈ జనరల్ అనెస్థెటిక్స్ అంటే ఇచ్చే పర్మిషన్ ఉంటుంది వాళ్ళు అనెస్థీషియా ఇవ్వడానికి. వేరే ఏ డాక్టర్స్ ఇవ్వడానికి ఉండదు. అందులో స్పెషలైజేషన్ చేసిన ఆ అనెస్థీషియా డాక్టర్ మాత్రమే ఈ జనరల్ అనెస్థీషియా ఇవ్వడానికి పర్మిషన్ ఉంటుంది. ఇంకా వేరే ఏ డాక్టర్స్ ఇవ్వదు. అందుకే సర్జరీ ఎవరికి ఉంటారు ఆ డాక్టర్ వచ్చే ఈ ఇంజెక్షన్ ఇస్తారు, వేరే ఏ డాక్టర్స్ ఇవ్వరు. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఈ స్టేజెస్ అనేది ఎంత ఇంపార్టెంటో అని. అంటే కొంచెం డోస్ అటు ఇటు అయినా చాలా ప్రాబ్లం అవుతుంది, పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డోస్ తక్కువ అయితే పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు కదులుతూ ఉంటారు, లేకపోతే కాన్షియస్లోకి వస్తారు. అందుకనే కంపల్సరీ అనెస్థీషియా డాక్టరే ఇస్తారు. వాళ్ళకి మాత్రమే తెలుసు ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి పేషెంట్ కని. ఇప్పుడు మనం కొన్ని డ్రగ్స్ గురించి తెలుసుకుందాం జనరల్ అనెస్థెటిక్స్ లో. ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ లో చూసాం కదా కొన్ని డ్రగ్స్. ఫస్ట్ నైట్రస్ ఆక్సైడ్ గురించి తెలుసుకుందాం. నైట్రస్ ఆక్సైడ్ ని మనం ఏమంటాం, లాఫింగ్ గ్యాస్ అని అంటాం. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది నాన్ ఇరిటెంట్, నాన్ ఇన్ఫ్లమేబుల్, పూర్ అనెస్థెటిక్ ఏజెంట్. మంచి అనాల్జెసిక్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే పెయిన్ ని రిలీఫ్ చేస్తుంది, కానీ పూర్ అనెస్థెటిక్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ నైట్రస్ ఆక్సైడ్ ఇచ్చినప్పుడు హైపోక్సియా కాజ్ చేస్తుంది. హైపోక్సియా అంటే ఏంటి, అది ఆక్సిజన్ లెవెల్స్ ని డిస్ట్రక్ట్ చేస్తుంది, అంటే డిక్రీజ్ చేస్తుంది. అందుకనే ఎప్పుడైనా నైట్రస్ ఆక్సైడ్ అనేది 70:30 రేషియోలో ఇస్తారు. అంటే 70% నైట్రస్ ఆక్సైడ్ అండ్ 30% ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ ని డిస్ట్రక్ట్ చేస్తే కదా, అందుకే నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్ లో ఇస్తారు. నెక్స్ట్ కిటమైన్ డ్రగ్ గురించి తెలుసుకుందాం. కిటమైన్ అనేది ఏంటి, ఇంట్రావీనస్ రూట్ లో ఇస్తాం. ఈ కిటమైన్ ఏంటంటే అన్ని ఇంట్రావీనస్ అనెస్థెటిక్స్ లాగా ఉండవు మనం ఇచ్చేలాగా, ఎందుకంటే ఇది డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్ని మనకి గాబా ఏ రెసెప్టర్స్ పైన వర్క్ చేస్తుంది, కానీ ఇదేంటంటే డిసోసియేటివ్ అనెస్థీషియా. అంటే ఇది ఏం చేస్తుంది, NMDAని బ్లాక్ చేస్తుంది. ఇట్ బ్లాక్స్ NMDA. అసలు NMDA అంటే ఏంటి, N-మిథైలేటెడ్ డిఆస్పరెటిక్ యాసిడ్. ఇది గ్లూటమేట్ రెసెప్టర్ లాగా ఉంటుంది, సేమ్ ఒక టైప్ అన్నట్టు. అందులో ఇది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీస్ లో యూజ్ చేస్తారు. అండ్ ఇది హాలిసినేషన్స్ ని వచ్చేలా, అంటే మనం ఇప్పుడు చూస్తాం మిస్టర్ పర్ఫెక్ట్ లో ఏంటి హాలిసినేషన్ అంటారు కదా, అంటే బాడీ అనేది సపరేట్ అయినట్టు మనం ఒక లోకంలో ఉన్నట్టు ఉంటది, హాలిసినేషన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే డ్రౌజీనెస్, స్లీపీనెస్ లాగా అనిపించడం, టెంపరరీ లాస్ ఆఫ్ మెమరీ, యామ్నీషియా చూస్తాం, మార్కెట్ అనాల్జెసియా. ఇప్పుడు ఇంకొక డ్రగ్ గురించి కూడా తెలుసుకుందాం, ప్రొపోఫాల్. ఇది సేఫ్ అని చెప్పాం కదా ప్రెగ్నెన్సీలో, సో ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రొపోఫాల్ అనేది హాలోథెన్ డెరివేటివ్. ఇది ఏంటంటే అస్తమా పేషెంట్స్ కూడా మంచిదే, ఎందుకంటే ఇది బ్రాంకోస్పాజమ్ ని ప్రొడ్యూస్ చేయదు. ఇప్పుడు అస్తమా పేషెంట్స్ కి బ్రీతింగ్ తీసుకోవడం ప్రాబ్లం, వాళ్ళకి ఏంటి ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలాగా ఉంటేనే బెటర్. సో బ్రాంకోస్పాజమ్ చేయదు కాబట్టి ఏమైతే డైలేషన్ అవుతుంది, బ్రాంకో డైలేషన్ అయితే ఏంటి ఆక్సిజన్ అనేది ఎక్కువ వెళ్తుంది. సో వాళ్ళకి ఏంటి ఇది సేఫ్. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇది సేఫ్. ఇది నాన్ ఇన్ఫ్లమేబుల్, గుడ్ అనెస్థెటిక్ ఏజెంట్, అంటే మంచి అనెస్థెటిక్ ఏజెంట్, ఎక్కువగా అనెస్థీషియాలా మంచి యాక్ట్ చేస్తుంది ఇది. ఇప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పాము, అదేంటి పూర్ అనెస్థెటిక్, కానీ ఇది ఓకే. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి పేషెంట్ లో. ఈ ప్రొపోఫాల్ అనేది 1% ఎమల్షన్ గా యూజ్ చేస్తారు. ఇది ఒక ఆయిలీ లిక్విడ్ అండ్ దీనికి యాంటీ ఎమెటిక్ యాక్షన్ కూడా ఉంటుంది. అంటే నౌసియా, వామిటింగ్ ఇలాంటివి ఉండవు ఆపరేషన్ అయ్యాక అనెస్థీషియా ఇస్తే. పోస్ట్ ఆపరేటివ్ నౌసియా అండ్ వామిటింగ్ ఈస్ లెస్. ఇప్పుడు ప్రీ అనెస్థెటిక్స్ మెడికేషన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రీ అనెస్థెటిక్స్ ఆ నేమ్లోనే ఉంది, ప్రీ అంటే అనెస్థీషియా ఇచ్చే ముందు ఇస్తారు. ఇది మీకు తెలుసు, చాలా మందికి సర్జరీ అనగానే భయం వేస్తుంది, ఇంకేదేదో ఆలోచిస్తారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. సో ఏంటంటే యాంగ్జైటీని రిలీవ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు, యాంటీ ఎమిటిక్ ఎఫెక్ట్ చూపించడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు, అండ్ గ్యాస్ట్రిక్ ఎమిటింగ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, సెక్రీషన్స్ డిక్రీజ్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. యాంగ్జైటీ ఉంటే ఏమవుతుంది, పేషెంట్కి అనెస్థీషియా వర్క్ చేయదు. అందుకనే కంపల్సరీ
అనెస్థీషియా ఇచ్చే ముందు ప్రీ అనెస్థెటిక్స్ ఇస్తారు. అండ్ వాళ్ళకి ఏంటి సెక్రీషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో ప్రాబ్లం అవుతుంది సర్జరీ చేసేటప్పుడు. అండ్ వాళ్ళకి ఏంటి గ్యాస్ట్రిక్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుండనే గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి యాంటాసిడ్స్ ఇవన్నీ ఇస్తారు ముందే. వాళ్ళకి పెయిన్ కూడా ఉండొద్దు సర్జరీ చేసేటప్పుడైనా సర్జరీ తర్వాత అయినా, అందుకనే ప్రీ అనెస్థెటిక్స్లో ఇవన్నీ ఇస్తారు. అంటే పెయిన్ ఉండకుండా ఉండడానికి మార్ఫిన్, పెథిడిన్, ఇంకేంటి ఫెంటనిల్ ఇట్లాంటివన్నీ ఇస్తారు ప్రీ అనెస్థెటిక్స్లో ముందే, అంటే వాళ్ళకి పెయిన్ అది ఉండొద్దు అని చెప్పి. యాంగ్జైటీ రిలీవ్ చేయడానికి యాంటీ యాంగ్జైటిక్స్ ఇస్తారు, అంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు బెంజోడైజిపిన్స్ ఇలాంటివి యాంగ్జైటీని రిలీవ్ చేయడానికి. అండ్ సెక్రీషన్స్ డిక్రీజ్ చేయడానికి యాంటీకొలినర్జిక్ డ్రగ్స్ ఇస్తారు, గ్లైకోపైరోలేట్ అలాంటివి. గ్లైకోపైరోలేట్ అనేది ఏంటి అట్రోపిన్ డెరివేటివ్. అండ్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ చెప్పాను కదా, మార్ఫిన్, ఫెంటనిల్ ఇలాంటివి కొన్ని ఇస్తారు. ఈ మార్ఫిన్ ఇవన్నీ ఏంటి పెయిన్ రిలీవ్ చేయడానికి బాగుంటాయి, అంటే అనాల్జెసిక్ యాక్షన్ ఉంటాయి వీటికి. నెక్స్ట్ యాంటీ ఎమిటిక్ డ్రగ్స్ ఇస్తారు, డోంపెరిడాన్ ఇలాంటివి. ప్రోకైనెటిక్ డ్రగ్ ఇది డోంపెరిడాన్, ఇవన్నీ యాంటీ ఎమిటిక్ డ్రగ్స్ అనేటివి. అంటే యాంటీ ఎమిటిక్ డ్రగ్ ఇక్కడ ఏంటి డోంపెరిడాన్ ఇస్తారు. నెక్స్ట్ ఒమిప్రజోల్ ఇట్లాంటి యాంటీ అల్సర్ డ్రగ్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా జనరల్ అనెస్థెటిక్స్ అంటే ఏంటని. జనరల్ అనెస్థెటిక్స్ అనేది మేజర్ సర్జరీస్ చేసేటప్పుడు ఇస్తారు. లోకల్ అనెస్థెటిక్స్ అనేటి చిన్న పార్ట్లో చేయడానికి ఇస్తారు, అంటే ఏదైనా సర్జరీ ఇప్పుడు టూత్ ఎక్స్ట్రాక్షన్ ఉంది అలాంటిది, ఏమైనా హ్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంది, చిన్న హ్యాండ్లోనే ఏమైనా చేయాలి ఆపరేషన్ అలాంటివి అప్పుడు చిన్న చిన్నవి చేయడానికి ఏంటి లోకల్ అనెస్థెటిక్స్ ఇస్తారు. మేజర్ సర్జరీస్లో ఏంటి జనరల్ అనెస్థెటిక్స్ ఇస్తారు.